రాయలసీమలో ఉన్న లోక్సభ నియోజకవర్గాల్లో టీడీపీ కంచుకోట హిందూపురం పార్టీ ఆవిర్భావం నుంచి సైకిల్ అడ్డా. స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్లటంతో రాజకీయంగా ఏపీలో ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సెగ్మెంట్లో అధికంగా ఉన్న బీసీ వర్గాలనే ప్రోత్సహిస్తూ టీడీపీ విజయ పరంపర కొనసాగిస్తూ వస్తోంది. కీలక ఎన్నికలు కావటంతో విపక్ష వైఎస్ఆర్సీపీ సైతం ఇదే బాటలో సాగుతూ బీసీ నాయకుల్ని తొలిసారి రంగంలోకి దించింది. టీడీపీకి గట్టి సవాల్ విసురుతోంది. అనంతపురం జిల్లా రాజకీయాల్లో హిందూపురం పార్లమెంటుకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రాచీన శిల్పకళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న లేపాక్షి బసవన్న, విరూపాక్షేశ్వర ఆలయం, ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి, తిమ్మమ్మ మర్రిమాను, ప్రజాకవి యోగి వేమన సమాధి, శాతవాహనుల కాలం నాటి చారిత్రాత్మక కోటలు, శ్రీకృష్ణదేవరాయల రెండో రాజధాని పెనుకొండలోని చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతాలు, సమీపంలోనే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, ఇలా ఎన్నో విశిష్టతల సమాహారం హిందూపురం పార్లమెంటు సీటు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ హిందూపురం అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించటంతో తెలుగుదేశం పార్టీకి హిందూపురం పార్లమెంటు కంచుకోటగా మారింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు పీపుల్స్ వార్ ఉద్యమాలు, ఫ్యాక్షన్ తగాదాలు, నక్సల్స్ దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిపోయిన ప్రాంతమైన నేడు పరిశ్రమలకు ఎంతో అనువైన ప్రాంతంగా అభివృద్ధి చెందింది. పెనుకొండ ఏరియాలో కియా పరిశ్రమ రావటం ఈ ప్రాంత రూపురేఖల్నే మార్చేసింది. ఉపాధి సాకారమవుతోంది. హిందూపురం పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలో హిందూపురం, ధర్మవరం, పెనుకొండ, కదిరి, మడకసిర, రాప్తాడు, పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 14.34 లక్షల మంది ఓటర్లు ఉండగా బీసీ వర్గాలు గెలుపు ఓటముల్ని శాసించే స్థాయిలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత కేవలం 2 సార్లు మాత్రమే హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉనికి చాటుకున్నారు. 2014 ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా నిమ్మల కిష్టప్ప, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి పోటీపడ్డారు. సిట్టింగ్ ఎంపీ టీడీపీ నేత నిమ్మల కిష్టప్పకు 6,04,291 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి దిద్దకుంట శ్రీధర్ రెడ్డికి 5,06,966 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప 97,325 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం పార్లమెంట్లో ప్రజలు సైకిల్ గుర్తుకే ఎక్కువగా పట్టం కడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇంతలా టీడీపీని ఆదరిస్తున్న హిందూపురం లోక్సభ సెగ్మెంట్ పరిధిలో సమస్యలు లేవనుకుంటే పొరబాటే. నేటికి హిందూపురం ప్రాంతంలో తాగునీటి కష్టాలు తీరని దశాబ్దాల వ్యధ. హిందూపురం ప్రాంతంలో ఇతర వ్యాపారాలకు ధీటుగా నీటి వ్యాపారం సాగుతోందంటే తాగునీటి సమస్య ఏ స్థాయిలో పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఏ ఎన్నిక వచ్చినా హిందూపురంలో పోటీ చేసే పార్టీ తాగునీటి సమస్యను దూరం చేస్తామంటూ ప్రచారం చేయటం పరిపాటిగా మారిపోయింది. బెంగళూరుకు ధీటుగా అభివృద్ధి చేస్తామనే నినాదం కూడా పాతదే. హామీలు నెరవేర్చిన చిత్తశుద్ధి ఒక్క నాయకుడిలోనూ లేదు అనే విమర్శ ఉంది. శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినా నేటికి హిందూపురం ప్రాంతానికి తాగునీరు అందించలేని దుస్థితి. మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అంతా శూన్యం. అది కూడా రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన మన జీడిపల్లి నుంచి వచ్చిన నీళ్లు కుప్పం వరకు తీసుకెళ్తూ హిందూపురం నుంచి కుప్పం వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. తీసుకెళ్ళారు కూడా వాటర్. అయితే మరి నిజంగా ఎక్కడైతే తాగునీటి సమస్య అక్కడ ఇవ్వకుండా మరి కుప్పం తరలించిపోవడం మరి హిందూపురం ప్రజలందరూ కూడా కోపంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ అరాకొర నీళ్ళు వస్తున్నాయి, కాలువలు కూడా పెద్ద హెల్ప్ లేదు. మరి అనుకున్నటువంటి వాటర్ను మనం డ్రా చేయలేకపోతున్నాం. కాబట్టి ఎక్కడ కూడా పిల్ల కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ ఎవరికి నీళ్ళు ఇచ్చిన సమస్య లేదు. అదేవిధంగా మడకసిరి నీళ్ళని కూడా హిందూపూర్గా వాడుకుంటాం. హిందూపూర్ నీళ్లను మరి కుప్పం వరకు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా ఒక బోగస్ మొత్తం. మేము ప్రజలకంతా విరివిగా పనులు చేసి పెట్టాము, బ్రహ్మాండంగా డెవలప్ అయింది చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నా నీటి సమస్య కారణంగా పూర్తి స్థాయిలో ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించలేకపోతున్నాయి.
హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం ప్రాంతాల నుంచి ప్రతిరోజు వేలాది మంది ఉపాధి కోసం రైళ్లలో బెంగళూరు వలసపోతున్నారు. కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, మడకసిర నియోజకవర్గాల నుంచి వేలాదిగా వలసలు నిత్య కృత్యంగా మారిపోయాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకమారు జరిగే ఎన్నికల్లో పేదలు, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమంటూ అలివి కాని హామీలు గుప్పించడం మినహా ఈ ప్రాంత వలస జీవులకు రాజకీయ పార్టీ పరిష్కారం చూపిన దాఖలాలు లేవు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పెనుకొండ ప్రాంతంలో కియా కార్ల పరిశ్రమను శరవేగంగా పూర్తి చేశారు. మరో ఏడాదిలో పూర్తి స్థాయిలో కియా పరిశ్రమలో కార్ల తయారీ ప్రారంభం కానుందని అంచనా. అనుబంధ పరిశ్రమలు సైతం ఈ ప్రాంతంలో విరివిగా ఏర్పాటవుతున్నాయి. స్థానిక నిరుద్యోగులకు ఉపాధి ఇంకా ఊహించని స్థాయిలో మెరుగుపడకపోవటం ఈ ఎన్నికల్లో కీలకం కాబోతోంది. హిందూపురం పార్లమెంటు పరిధిలో పరిశ్రమలతో పాటు రైతాంగం ఎక్కువగా మల్బరీ, పువ్వులు, పండ్లు, ఒక్క తోటల్ని సాగు చేస్తూ ఉంటారు. చింతవనాలు విస్తృతంగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో దూసుకుపోయేందుకు ఎన్నో అవకాశాలు ఇక్కడి రైతులకు ఉన్నా సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాలు అంతంత మాత్రమే కావటంతో ఖరీఫ్ పంటల సాగు నష్టాలనే తెచ్చిపెడుతోంది. అభివృద్ధితో సంబంధం లేకుండా బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న హిందూపురం పార్లమెంటు సెగ్మెంట్లో సామాజిక వర్గాల ప్రభావమే ఇప్పటి వరకు రాజకీయ పార్టీల జయాపజయాల్ని నిర్ణయిస్తూ వస్తోంది. హిందూపురం లోక్సభ సెగ్మెంట్కు ఎక్కువగా బీసీ నాయకులే ఎన్నికవుతూ వచ్చారు. ప్రధాన రాజకీయ పక్షాలు వారిని గెలుపు గుర్రాలుగా మార్చుకున్నాయి. ప్రతి ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇస్తూ సెగ్మెంట్పై పట్టు పెంచుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ విజయ రహస్యాన్ని అర్థం చేసుకున్న వైఎస్ఆర్సీపీ సైతం ఈసారి ఎన్నికల్లో హిందూపూర్ లోక్సభ నుంచి బీసీ నేతనే రంగంలోకి దించి గట్టి పోటీకి తెరలేపింది. బీసీ గర్జనలో ఇచ్చిన వరాలైతేమి, ఈ జిల్లాకు వరములాగా ఒక బోయ, ఒక కురబ అనంతపూర్ రంగయ్య గారు అక్కడొచ్చి సిఐగా పోలీస్ ఆఫీసర్గా పనిచేసి మాధవ్ గారు రంగంలో దిగినారు. రంగంలో దిగిన తర్వాత అన్ని కులాలు ఏమనుకుంటున్నాయంటే బీసీ లోకమంతా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిత్వం ఇచ్చిన అంటే 7 నియోజకవర్గాలు ఉండే పరిధిలో ఉన్నటువంటి బీసీ లోకమంతా రేపు జరగబోయే డెవలప్మెంట్ అంతా పార్లమెంట్ మెంబర్లు మా బీసీ లోకం అవుతున్నారు, మా వాళ్ళు అవుతున్నారు. మాకు ఆత్మగౌరవంతో పాటు నిధులు తెస్తారు, అభివృద్ధి బాటలో నడిపిస్తారు. బీసీ గర్జనలో ఇచ్చినటువంటి చట్టబద్ధత కల్పించేటువంటి బీసీ వరాలు, బీసీ లోకానికి ఇచ్చే వరాలన్నీ కూడా ఇంప్లిమెంట్ కావాలంటే 2 ఎంపీలు ఇచ్చినారు. కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం. బీసీ లోకం ఏమిటో నిరూపిస్తాం. 2019 ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు సీట్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రిటైర్డ్ సీఐ గోరంట్ల మాధవ్ బరిలో దిగారు. కురబ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్ను పార్లమెంట్ అభ్యర్థిగా నిలపడం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు కలిసి వచ్చే అంశంగా ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. గోరంట్ల మాధవ్ హిందూపురం పార్లమెంటు పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. హిందూపురం లోక్సభ జనసేన అభ్యర్థిగా కరీముల్లా ఖాన్, కాంగ్రెస్ అభ్యర్థిగా కేటీ శ్రీధర్లు బరిలో ఉన్నారు. శ్రీధర్ కూడా కురబ సామాజిక వర్గానికే చెందినవారు కావటంతో ఆ సామాజిక వర్గం ఓట్లు చీలిక ఎవరికి చేటోనన్న చర్చ నడుస్తోంది. బీసీలు టీడీపీని కాదని మరో పార్టీ వైపు చూసే పరిస్థితులు లేవంటూ టీడీపీ సిట్టింగ్ ఎంపీ నిమ్మల గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఏమి ఎన్నికల్లో కొత్తగా చిత్తు చేసేదేం లేదు, ఆల్రెడీ చిత్తు అయిపోయినారు వాళ్ళంతా. ఇప్పుడు ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష స్థానం అనేదే దానికి న్యాయం చేయకోకుండా అసెంబ్లీ నుంచి దూరమైనారు, పార్లమెంట్కి రాజీనామా చేశారు. మేము మళ్ళీ చిత్తు చేసేది ఏముంది, ఆల్రెడీ వాళ్ళు చిత్తు అయిపోయినారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు రోజు రోజుకి ప్రగతి పథంలో నడిపిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శంగా నిలబడిపోతూ ఉంది. వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ఈ 2 మనం చూసుకుంటే అసలు ఎక్కడ ఈ దేశంలో ఉండేటువంటి 29 రాష్ట్రాల్లో మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా లేవు. మేము అన్ని రాష్ట్రాలు తిరిగాము, అన్ని రాష్ట్రాల స్థితిగతులు మాకు తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రం నంబర్ 1లో పోతా ఉంది. కాబట్టి మేము కొత్తగా ప్రత్యర్థుల్ని మేము చిత్తు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆల్రెడీ చిత్తు అయిపోయారు. మేము గెలిచే స్థానంలో ఉన్నాము, డౌట్ లేదు దాంట్లో. కానీ బీసీ ఓటర్స్ 100కి 100 రూపాయలు తెలుగుదేశానికి అత్తుకొని పోయినారు. ఇంకా వేరే వాళ్ళని విడదీయాలని ప్రయత్నం చేసినా దాంట్లో
జరిగే నష్టం లేదు. ఎంతసేపు తెలుగుదేశానికి అటాచ్ అయిపోయారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉన్న సెగ్మెంట్లో తొలిసారిగా బహుముఖ పోటీ కనిపిస్తోంది. అంతిమ నిర్ణయం ఏకపక్షంగా ఉండే అవకాశం లేదని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. స్వల్ప మెజారిటీతో అయినా గెలుపు తీరాలకు ఎవరు చేరుకుంటారో, తెలుగుదేశం కంచుకోట ఎలాంటి సంచలనాలకు వేదిక కానుందో అనే ఉత్కంఠ నెలకొంది.